క్రితం వెళ్తుండే కూడా వాళ్ళ అనుచరులు పెద్దిరెడ్డి గారి అనుచరులే వచ్చి దాడి చేశారు అనేది కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది. ఎందుకని అంటే అసలు ఏం జరుగుతుంది చిత్తూరులో? భయం భయం అంటే భయమా బలమా? రామచంద్ర యాదవ్ గారు మొన్న అమిత్ షా గారికి భయమే. బలం ఉన్నాడు ఎవడో ఎలాంటి పిచ్చాష లేడు. భయం ఉన్నాడు ఎలాంటి పిచ్చి పనులు చేసేది. బలం ఉన్నాడు ఎన్నికల్లో చూసుకుందాం అనుకుంటాడు. భయం ఉన్నాడు ఎలాంటి అదో పనులు చేసేది. సో రామచంద్ర యాదవ్ అమిత్ షా గారిని కలిసి మరి ఆయన ఏదో సమ్ మనీ రూటింగ్స్ అని అయ్యని ఆయన ఇచ్చినట్టుగా పేపర్లో చదివా నేను. సో బహుశా దానికి మరి ఆయనకి ఆగ్రహం వచ్చుండొచ్చు. అందుకని చెప్పి ఈ దాడి అంటే మళ్ళీ ఇచ్చింది ఇచ్చారు, మళ్ళీ ఇవ్వకుండా ఉండటం కోసం చేసి ఉండొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు చాలా మొండి వ్యక్తి ఆ రామచంద్ర యాదవ్. మళ్ళీ 2-3 రోజుల్లో వచ్చి మరి ఈ విషయం కూడా ఆయన తెలియజేసి ఇంకొన్ని కేసులు ఉంటే కూడా మరి ఆ కంప్లైంట్లన్నీ కూడా ఆయన ఇచ్చినా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముందువాడు కాకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీకు కూడా తెలిసి ఉండాలి. కాంగ్రెస్ లో సీనియర్ గా ఉన్నారు మీరు. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి. నాకు బాగా తెలుసు. ఇన్ఫాక్ట్ టు బి వెరీ ఆనెస్ట్ రామచంద్ర